ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన తర్వాత ఆ బీజేపీ మళ్ళింత స్పీడ్ పెంచిందని చెప్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి కాషాయ కేడర్ని సిద్ధం చేస్తున్నారట. ఇక తాను కూడా ఆందోళనల పేరుతో రోడ్డెక్కాలని డిసైడ్ అయ్యారట. దానిలో భాగంగానే తన పార్లమెంట్ పరిధిలో నిరసనలతో హోరెత్తించడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రజల్లో ఎండగట్టాలని భావిస్తున్న ఆ ఎంపీ ఎవరు? రాజకీయ యుద్ధం కోసం ఆయన సిద్ధం చేసినటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి? నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కి కాషాయ్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరుంది. ఈయన ఈ మధ్య మరింత స్పీడ్ పెంచారట. అసలే ఎప్పుడూ హాట్ కామెంట్లు, ప్రభుత్వంపై విమర్శలతో వార్తల్లో ఉండే అరవింద్ ఇక నిరసనలతో రోడ్డెక్కాలని భావిస్తున్నారట. ఒకవైపు బీజేపీ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తూనే మరోవైపు తాను కూడా స్వయంగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలని నిర్ణయించారట. ముఖ్యంగా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావిస్తున్న బీజేపీ నేత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ఆయన దూకుడు పెంచడంతో బీజేపీలో మరింత జోష్ కనిపిస్తోందట. తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ తర్వాత ఇలా కొత్త యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారట ఎంపీ అరవింద్. దీనిలో భాగంగా జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపు అంశాన్ని సీరియస్ గా టేకప్ చేశారట. నియోజకవర్గంలోని చెల్గల్లో కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. ఇక ఇదే మ్యాటర్లో సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖాస్త్రం సంధించారు. విద్యార్థులకు మేలు చేసే కేంద్రీయ విద్యాలయానికి భూమి కేటాయింపులో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఈ మ్యాటర్ను ప్రజల్లోకి తీసుకువెళ్లారు అరవింద్. భూ కేటాయింపు కోసం నిరాహార దీక్షకు సైతం సిద్ధమయ్యారట. అయితే దానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదట. ఈ కార్యక్రమంతో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ తో పాటు ప్రభుత్వాన్ని అరవింద్ ఇరుకున పెట్టారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయట. దీంతో అరవింద్ కు పొలిటికల్ క్రెడిట్ దక్కిందని కాషాయ వర్గాలు సంబరపడుతున్నాయట. ఇక తన నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ప్రధాన సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని ఎంపీ అరవింద్ డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం నిరసనలతో హోరెత్తించడానికి కాషాయ దండును సిద్ధం చేస్తున్నారట. మరి ముఖ్యంగా నిజామాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఉద్యమించాలని భావిస్తున్నారట. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చిన అంశం కావడంతో దానిపై అరవింద్ ఫోకస్ పెట్టారట. ఈ మధ్య ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లేకపోవడంతో ఈ అంశంపై ఉద్యమించనున్నారట. ఇప్పటికే నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్ హామీ విషయంలో సీఎం రేవంత్ పై ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఇక నిజామాబాద్ నగరాన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల విషయంలో పోరాటానికి సిద్ధం కావాలని ప్రణాళికలు రచిస్తున్నారట. ఇప్పటికే పనుల పురోగతి వివరాలను సేకరించి ఈ అంశంపై పెద్ద స్థాయిలో నిరసనలు చేపట్టనున్నట్లు ఎంపీ అరవింద్ ప్రకటించారు. ఒకవైపు తాను స్వయంగా గ్రౌండ్లోకి దిగడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ప్లాన్ వేశారట. దీనిలో భాగంగా ఈ మధ్య నిజామాబాద్ లో పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. తన పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాల బీజేపీ ఇన్ఛార్జ్లకు దిశానిర్దేశం చేశారట. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాలు మినహాయిస్తే మిగతా చోట్ల పార్టీ కార్యక్రమాలు చేపట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేశారట. ప్రజా సమస్యలపై ఇక నుంచి అందరూ పోరాడాల్సిందే అని తేల్చి చెప్పారట. నిత్యం ఏదో ఒక అంశంతో ప్రజల్లో ఉండాలని బీజేపీ నేతలకు సూచించారట. ఎంపీ అరవింద్ స్పీడ్ పెంచడంతో నిజామాబాద్ బీజేపీలో మరింత జోష్ కనిపిస్తోందట. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటింది. అరవింద్ యాక్షన్ ప్లాన్ తో భవిష్యత్తులో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ మరింత పుంజుకోవడం ఖాయమని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట.